ఫోటోలు పర్మిషన్ ఎంత కొంచెం వెనుకరా కొంచెం అడ్డం జరగాలి. ఇటు కూడా అన్న కొంచెం సైడ్ కొంచెం సైడ్ అన్న ఈ ఫోటో ఇస్తాను. అక్కడ పోతాడు. सर కొద్దిగా సైడ్ వెనక్కి జరగండి, అందరూ వస్తారు. నుంచి ఈరోజు అటు పక్కన ఉన్న నల్గొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించి కానీ వారి గ్రామాలకు, వారి పట్టణాలకు పోతున్నప్పుడు మా టౌన్ కూడా ఇదే విధంగా ఉంటుందని భావించే తీరుగా ఈరోజు మేము దాదాపు 20 కోట్ల పైచీలకు ఖర్చు చేసి నల్ల చెరువుకు సంబంధించిన ఆధునీకరణ, అక్కడ ఉన్న కాలుష్య నివారణ గురించి ఎస్టీపీ ప్లాన్ ఈరోజు ఇతర మున్సిపాలిటీకి సంబంధించిన పట్టణాల్లో ఈ చెరువులు మౌలిక సదుపాయాలు ఏ విధంగా చేస్తూ ఉన్నామో ఆ పట్టణ వాసులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. చేసి తీర్చే యోచనలో ఒక ప్రణాళిక తీసుకొని రాబోయే 3 సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నామో మిగతా పట్టణాల్లో, మిగతా కార్పొరేషన్ కూడా తీసుకురావడం మీ అందరు కూడా సాక్షిగా ముందుకు మక్క రావద్దా పవన్ అక్క ఎట్లయితే నేనే చెప్పే
ఓపెన్ చేయండి కొంచెం ఇంకా ఎక్కడ ఓకే సార్ ఓకే సార్ కొంచెం ఇంటిలో అన్న కొంచెం ఓకే సార్ అదే బయట కాబట్టి మీరందరూ దయచేసి మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి పెద్ద ఎత్తున గతంలో ఎక్కడ పోయినా కూడా మేమంతా మున్సిపల్ ఎలక్షన్లు పోయినాం కాబట్టి చెప్తున్నాం. పెద్ద ఎత్తున మహిళలు ముఖ్యంగా కూడా గెలిపిస్తామని వస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ కూడా మనమే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఛాన్స్ వస్తే కాళీవాసులు గెలిచింది ఆయన కూడా గెలుస్తారు. అందరూ ఉన్నారు కాబట్టి ఆదివాసీ గారి నాయకత్వంలో ఎల్లిమినారు కూడా అన్ని గెలవాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. మనమే గెలుస్తాం కాబట్టి మీరందరూ దయచేసి మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి పెద్ద ఎత్తున గతంలో ఎక్కడ పోయినా కూడా మేమంతా మున్సిపల్ ఎలక్షన్లు పోయినాం కాబట్టి చెప్తున్నాం. పెద్ద ఎత్తున మహిళలు ముఖ్యంగా కూడా గెలిపిస్తామని వస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ కూడా మనమే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఛాన్స్ వస్తే కాళీవాసులు గెలిచింది ఆయన కూడా గెలుస్తారు. అందరూ ఉన్నారు కాబట్టి ఆదివాసీ గారి నాయకత్వంలో ఎల్లిమినారు కూడా అన్ని గెలవాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. మన వనసరిపురంలో కూడా 12 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నా కమ్యూనిటీ కూడా ఇప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఆఖరి ఉన్నటువంటి కార్పొరేటర్లు మంచి ప్రోగ్రాం పెట్టి వాళ్ళలో రావడం చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అధికారం రాకముందు అధికారం వచ్చిన తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ గ్యాస్ ఇచ్చే కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతున్నది. అయితే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా 9 మున్సిపాలిటీ ఎలక్షన్లు రేపు జరగబోతున్నాయి. దాంట్లో కూడా మంత్రి గారు ప్రతి దగ్గర కూడా మున్సిపాలిటీ ఏరియాలో రావడం కూడా జరిగింది. మేమంతా కూడా పోయి 9 మున్సిపాలిటీలు కూడా గెలవడానికి చాలా నిధులు ఇవ్వడం కూడా జరిగింది. అన్ని కూడా గెలవడం తప్పకుండా గెలుస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు కూడా మేయర్ కూడా కార్పొరేటర్లు అంతా కూడా ఈరోజు ఆఖరు కాబట్టి మళ్ళీ కూడా ఎలక్షన్లు 2-3 మాసాల్లో రాబోతున్నాయి కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే వాళ్ళు చేసినాయని చెప్తున్నారు. ఇక్కడ మన సుజాతమ్మ ఉన్నది, ఇక్కడ మన రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళా మనకు కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇది మనకు 11 నుంచి మన వనసరిపురంలో కూడా 12 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నా కమ్యూనిటీ కూడా ఇప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఆఖరి ఉన్నటువంటి కార్పొరేటర్లు మంచి ప్రోగ్రాం పెట్టి వాళ్ళలో రావడం చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అధికారం రాకముందు అధికారం వచ్చిన తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ గ్యాస్ ఇచ్చే కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతున్నది. అయితే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా 9 మున్సిపాలిటీ ఎలక్షన్లు రేపు జరగబోతున్నాయి. దాంట్లో కూడా మంత్రి గారు ప్రతి దగ్గర కూడా మున్సిపాలిటీ ఏరియాలో రావడం కూడా జరిగింది. మేమంతా కూడా పోయి
9 మున్సిపాలిటీలు కూడా గెలవడానికి చాలా నిధులు ఇవ్వడం కూడా జరిగింది. అన్ని కూడా గెలవడం తప్పకుండా గెలుస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు కూడా మేయర్ కూడా హాస్పిటల్ అంతా కూడా ఈరోజు ఆఖరు కాబట్టి మళ్ళీ కూడా ఎలక్షన్లు 2-3 మాసాల్లో రాబోతున్నాయి కాబట్టి వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే వాళ్ళు చేసినాయని చెప్తున్నారు. ఇక్కడ మన సుజాతమ్మ ఉన్నది, ఇక్కడ మన రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళా మనకు కూడా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇది మనకు 11 నుంచి